అలాగే ప్రజల కోసం పార్టీలు పెట్టి వాళ్ళని పార్టీ పెట్టిన ప్రతివాడు ఎవడైనా సరే ఆడెవడైనా సరే రాజ్యాంగంలో ప్రతివాడికి కూడా రైట్స్ ఉన్నాయి. అడిగే హక్కు ఉంది. నిలదీసే హక్కు ఉంది. ఆ పని చేయకపోతే చొక్కా పట్టుకొని అడిగే రైట్స్ కూడా రాజ్యాంగం కల్పించింది. ఒక ప్రజాప్రతినిధి అనేవాడు మాటలు ఇచ్చి పని చేయకుండా ఉంటే అడిగే రైట్స్ ప్రతి వాడికి ఉన్నాయండి. వాక్ స్వాతంత్రం ఉంది. సో ఇందులో ఏది కూడా నిర్బంధించలేము. ఇది నియంతృత్వ విధానం కాదు. నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇది నిన్న పవన్ కళ్యాణ్ అనేవాడు. పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ నిన్న రాజమండ్రిలో ఒక మీటింగ్ పెట్టాడండి. రాజమండ్రిలో వాళ్ళ జన సైనికులను ఉద్దేశించి ఒక మీటింగ్ పెట్టాడు. సరే, ఆయన పర్సనల్ ఏది మాట్లాడుకున్నా ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇదేది